50,000 సాలరీ వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం తెలీదంటే నేనిప్పుడు చెప్తాను చూడండి. 50,000 సాలరీలో రూమ్ రెంట్ ఆర్ పీజీకి 8,500 పక్కన పెట్టొచ్చు. మొబైల్ రీచార్జ్ గాని, వైఫై బిల్స్‌కి గాని 1,000 పక్కన పెట్టొచ్చు. ఫ్యూయల్ ఆర్ ట్రాన్స్‌పోర్టేషన్ బండి పెట్రోల్ గాని, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి వాటికి 2,500 పక్కన పెట్టొచ్చు. ఫుడ్, గ్రోసరీస్ అండ్ సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ అంటే మనకి ప్రోటీన్ గాని, ఇంకేదైనా సరే 8,500 పక్కన పెట్టుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఈటీవీ, ఆహా, హాట్‌స్టార్, ప్రైమ్ ఇలాంటి వాటికి మనం 700 పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్స్ అవుతాయి, టెంపుల్స్‌కెళ్తాం, క్లాత్స్ తీసుకోవాలి అనుకుంటే 2,500 పక్కన పెట్టుకోవచ్చు. అండ్ పర్సనల్ కేర్, ఫేస్ లోషన్స్ గానీ, బాడీ లోషన్స్ గానీ, ఫేస్ క్రీమ్స్ గానీ, హెయిర్ జెల్స్ గానీ తీసుకోవాలనుకుంటే 1,500 పక్కన పెట్టుకోవచ్చు. జిమ్ మెంబర్‌షిప్‌కి 800 పక్కన పెట్టుకోవచ్చు. ఔటింగ్స్ గానీ, హోటల్స్ గానీ, మూవీస్, పార్టీస్ ఇలాంటి వాటికి 2,500 పక్కన పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడైనా సరే ఉద్యోగం ఊడిపోయినా సరే, ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా సరే ఈ 5,000 అనేది పనికొస్తుంది. మెడికల్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం 2,000 పక్కన పెట్టుకోవచ్చు. మన పేరెంట్స్‌కి మనీ పంపించాలి కదా! దానికోసం అయితే 8,000 పక్కన పెట్టుకున్నా. మొత్తం కలిపి నాకు 43,500 అయింది. మనకి మిగిలింది 6,500. ఈ 6,500 అనేది 12% రిటర్న్ వస్తున్న ఫండ్స్‌లో 10% స్టెప్ అప్ పెట్టుకొని చేస్తే 30 ఇయర్స్ వచ్చేసరికి ఇంచుమించు 5.7 క్రోర్స్ అనేది వస్తుంది. ఎవరికైతే ఈ బడ్జెట్ ప్లాన్ అవసరం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.